హాయ్ ఫ్రెండ్స్, 2026 ఐపీఎల్లో బిగ్గెస్ట్ ట్రేడ్ జరిగిపోయింది. లెజెండ్ రవీంద్ర జడేజాను వదులుకొని మరీ సంజును టీంలోకి తెచ్చుకుంది సిఎస్కే. హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు ఆర్ఎల్జీ క్రికెట్. ఈరోజు వీడియోలో ఐపీఎల్ 2026లో రంగంలోకి దిగబోయే చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో క్లియర్గా అనలైజ్ చేద్దాం. 2025 సీజన్లో సిఎస్కే చివరి స్థానంలో నిలిచింది. అందుకే ఈసారి భారీ మార్పులు చేశారు. రవీంద్ర జడేజా, శామ్ కరణ్ రాజస్థాన్లోకి వెళ్లారు. సంజు శాంసన్ 18 కోట్లతో సిఎస్కేలోకి వచ్చారు. కొత్త కుర్రాళ్ళు కార్తిక్ శర్మ మరియు ప్రశాంత్ వీరిపై 28 కోట్లు ఖర్చు చేశారు సిఎస్కే. ఓపెనర్ సంజు శాంసన్. పవర్ ప్లేలో విధ్వంసం సృష్టించడానికి సంజు రెడీ. ఆయుష్ మాత్రే. యంగ్ సెన్సేషన్ గత సీజన్లో అదరగొట్టిన ఈ కుర్రాడు సంజు శాంసన్కి తోడవుతాడు. రుతురాజ్ గైక్వాడ్. మన కెప్టెన్ ఈసారి వన్డౌన్లో వచ్చి ఇన్నింగ్స్ని బిల్డ్ చేస్తారు. మిడిల్ ఆర్డర్ మరియు ఫినిషర్స్. కార్తిక్ శర్మ. ధోని వారసుడిగా పిలువబడే ఈ 1.5 కుర్రాడు మిడిల్ ఆర్డర్కి బలం. డేవాల్డ్ బ్రేవిస్. తన 360 షాట్లతో ప్రత్యర్థులను వణికించడం సిద్ధం. శివం దూబే. స్పిన్ హిట్టింగ్ కింగ్ దూబే ఉంటే సిక్సర్ల వర్షమే. ఎంఎస్ ధోని. అందరూ ఎదురు చూస్తున్న తాలా ఫినిషర్ రోల్లో మళ్ళీ రాబోతున్నారు. ఇదే చివరి సీజన్ కావచ్చు. బౌలింగ్ అటాక్. ఆల్రౌండర్ ప్రశాంత్ జడేజా ప్లేస్లో వచ్చిన ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ బ్యాటింగ్ కూడా చేయగలడు. నూర్ అహ్మద్. ఆఫ్ స్పిన్ మాంత్రికుడు, మిడిల్ ఓవర్లలో కీలకం. ఫాస్ట్ బౌలర్స్ నేథన్ ఎల్లిస్ అండ్ ఖలీల్ అహ్మద్. డెత్ ఓవర్లలో నేథన్ ఎల్లిస్ స్లో బాల్స్, ఖలీల్ స్వింగిల్ టీంకి ప్రధాన అస్త్రాలు. ఇంపాక్ట్ ప్లేయర్. రాహుల్ చహర్ లేదా మ్యాట్ హెన్రీ. పిచ్ని బట్టి మార్చుకోవచ్చు. ఈ టీంని చూస్తుంటే 6వ కప్పు గ్యారెంటీ అనిపిస్తుంది కదా. మీ అభిప్రాయం ప్రకారం సంజు శాంసన్ ఓపెనర్గా చేయాలా లేక వన్డౌన్లో రావాలా? కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆర్ఎల్జీ క్రికెట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.